సమ్మర్ హాలిడేస్ రావడంతో చాలా మంది వెకేషన్స్ కు సిద్ధమవుతున్నారు. అసలే ఎండలు మండిపోవడంతో చాలా మంది సమ్మర్ డెస్టినేషన్స్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఒకేసారి దేశంలో డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జీల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలు 20 నుంచి 25% వరకు పెరిగాయి. విస్తారా ఎయిర్లైన్ సర్వీసులు రద్దు కావడంతో పాటు సెలవులు రావడంతో విమానయాన సేవలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. పైలట్ల సంక్షోభం కారణంగా విస్తారా ఎయిర్లైన్స్ రోజుకు 25 నుంచి 30 సర్వీసులను రద్దు చేస్తోంది. మరోవైపు గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాలా తీయడం, ఇంజిన్ సమస్యల కారణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు నిలిచిపోవడంతో ప్రస్తుతం విమాన సర్వీసులకు డిమాండ్ అమాంతం పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు భారీగా ఛార్జీలు పెంచేశాయి. మరోవైపు గత నెలతో పోలిస్తే ఈ నెల విమాన సర్వీసుల స్పాట్ ఛార్జీలు 39% పెరిగాయి. గత వారం ఢిల్లీ బెంగళూరు సర్వీస్ స్పాట్ టికెట్ రేట్ 39% ఎగబాకగా ఢిల్లీ శ్రీనగర్ ఛార్జ్ 30%, ఢిల్లీ ముంబై ఛార్జ్ 12%, ముంబై ఢిల్లీ రూట్లో 8% పెరిగాయి. దేశీయ అంతర్జాతీయ మార్గాల్లో కలిపి ఎయిర్ టికెట్ ఛార్జీల పెరుగుదల 20 నుండి 25%గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విస్తారా సర్వీసుల రద్దు కీలక దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై గణనీయ ప్రభావం చూపింది. మరోవైపు సమ్మర్ డెస్టినేషన్స్ అయిన గోవా, కొచ్చి, జమ్మూ, శ్రీనగర్కు నడిచే విమానాలకు అధిక డిమాండ్ నెలకొనడంతో ఈ మార్గాల్లో టికెట్ ధరలు అధికంగా పెరిగాయి.